Today we are going to discuss about the very important concept in the B.Ed course, that is micro teaching. It means Sukshma Bodhana. Sukshma Bodhana. What is micro teaching? What is the importance of micro teaching? What is the uses of micro teaching in B.Ed course? Today we will going to discuss in this topic. Okay. Before going to tell about the micro teaching, I will give some introduction about the micro teaching. In B.Ed course, we are learning about the teaching skills, different type of teaching skills. Okay, every teacher must know the teaching skills. Without teaching skills, we cannot work as a good teacher. Okay, a teacher must have good teaching skills. For the teaching skills, it is very helpful. Micro teaching is very helpful. Okay, that's why now I am explaining about the complete brief introduction, brief information about the micro teaching. Okay, generally our class is 45 minutes class. Macro class is 45 minutes class. Okay, in the 45 minutes class, a pre-service teacher, that is teacher training, not directly deals the 45 minutes class. అంటే మీకు జనరల్గా తెలుగులో చెప్పాలంటే మనకి ఒక నూతనంగా బీఈడి కోర్సు చేసేటువంటి ఒక ఛాత్రోపాధ్యాయుడు 45 మినిట్స్ క్లాస్ను డైరెక్ట్గా చెప్పాలంటే అంత ఈజీ కాదు. అందుకోసం అతని లోపల బోధన నైపుణ్యాలను పెంపొందించడం కోసం మనకు సూక్ష్మ బోధన అనేటువంటి విధానాన్ని మనకు ముందుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సూక్ష్మ బోధన ద్వారా మనం ఒక ఛాత్రోపాధ్యాయుడు టీచింగ్ స్కిల్స్ను చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సూక్ష్మ బోధన విధానాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎవరంటే అమెరికా దేశానికి చెందినటువంటి స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి డ్వైట్ అలెన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ name is Dwight Allen. He is the founder of micro teaching. He is from American scientist. He is doing lot of experiments on the teaching. Okay, ఇతడు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం లోపల అతని యొక్క పరిశోధన విద్యార్థి అయినటువంటి హీట్ ఎక్స్టెన్స్ పైన అనేక రకాల ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అదే ఎక్స్పెరిమెంట్ చేసి మనకి ఈ సూక్ష్మ బోధన విధానాన్ని మనకు అందించడం జరిగింది. అసలు సూక్ష్మ బోధన అంటే ఏమిటి? సూక్ష్మ బోధనను ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు అంటే ఏంటంటే, సూక్ష్మ బోధన డెఫినేషన్ సూక్ష్మీకరించబడినటువంటి తరగతి విద్యార్థుల సంఖ్య మరియు తరగతి కాలం. అంటే సూక్ష్మీకరించబడిన మీన్స్ అంటే తగ్గించబడినటువంటి తరగతి విద్యార్థుల సంఖ్య మరియు తరగతి కాలాన్ని ఏమని చెప్తామంటే సూక్ష్మ బోధనగా మనం చెప్పడం జరుగుతుంది. మరి టైం ఎంత అంటే ఒక స్కిల్ బోధించడానికి కాలం ఏంటంటే 5 to 10 minutes. ఒక విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 5 to 10 members. 5 to 10 members. 5 నుంచి 10 నిమిషాల కాలం లోపల 5 నుంచి 10 మంది విద్యార్థులకు బోధించేటువంటి బోధనను సూక్ష్మ బోధనగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ నిర్వచనాన్ని చెప్పింది కూడా డ్వైట్ అలెన్. ఈ నిర్వచనాన్ని మనకు డిఫైన్ చేసింది కూడా డ్వైట్ అలెన్ అనేటువంటి శాస్త్రవేత్త. మైక్రో టీచింగ్ అనేటువంటిది మ్యాక్రో టీచింగ్కు బేస్, పునాది వంటిది. మైక్రో టీచింగ్ లోపల స్కిల్స్ లేకుండా మనం మ్యాక్రో టీచింగ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు జనరల్గా మనం చాలా బీఈడి కోర్సు లేకుండా చాలామంది ఉపాధ్యాయులు స్కూళ్ళ లోపల పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి మరియు బీఈడి చేసిన వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళ లోపల బీఈడి ట్రైనింగ్ లేకుండా టీచింగ్ చేసే వాళ్ళ లోపల టీచింగ్ స్కిల్స్ ఉండవు. ఈ మైక్రో టీచింగ్ గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి బీఈడి కోర్సు లోపల అత్యంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది మైక్రో టీచింగ్ మాత్రమే. ఓకే, అందుకోసమని ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది మైక్రో టీచింగ్కు ఒక పునాది వంటిదిగా చెప్పవచ్చు. మైక్రో టీచింగ్ చేయకుండా మనం డైరెక్ట్గా 45 మినిట్స్ క్లాస్ను మైక్రో టీచింగ్ను బోధించడం అసాధ్యం అని ఈజీగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మైక్రో టీచింగ్ ఏ విధంగా చేస్తారు అంటే దానికి ఒక సైకిల్ ఉంటుంది, మైక్రో టీచింగ్ సైకిల్.
దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మైక్రో టీచింగ్ సైకిల్. దాని లోపల ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్లానింగ్. ఏ పని చేయడానికైనా మనకు ప్లానింగ్ అనేటువంటిది అవసరం. వితౌట్ ప్లానింగ్ యూ కెనాట్ సక్సీడ్ ఇన్ ఎనీ ఏరియా. ఓకే, దట్స్ వే హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అంటే పథక రచన. నెక్స్ట్ based on the planning, after that teach, plan, after teach. Next after that feedback means punarbalan. Okay, next replan, next reteach and re-feedback. This is the cycle of this is called micro teaching cycle. అంటే ముందుగా ఏం చేయాలి, మనం ఏదైతే విషయాన్ని చెప్పదలుచుకున్నామో 5 నుంచి 10 నిమిషాల కాలం లోపల ఏదైతే చెప్పదలుచుకున్నామో దాన్ని మనం చక్కగా ప్రణాళిక చేసుకోవాలి. ప్రణాళిక చేసుకున్న తర్వాత ఆ ప్రణాళిక తగ్గట్టుగా ఏం చేయాలని టీచ్ చేయాలి, బోధించాల్సిన అవసరం ఉండదు. బోధించిన తర్వాత ఆ 5 నుంచి 10 మంది ఏ విద్యార్థులకు అయితే మనం బోధించడం జరిగిందో వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఫీడ్బ్యాక్ అంటే వారి యొక్క అభిప్రాయాలను మనం తీసుకోవడం జరుగుతుంది. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా పాజిటివ్గా ఉన్నట్లయితే, మంచి రేటింగ్తో ఉన్నట్లయితే మనం అక్కడితోనే మనం ఆ ప్లాన్ను, ఆ యొక్క స్కిల్ను మనం ఆపేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫీడ్బ్యాక్ అనేటువంటి సక్రమంగా లేకపోతే మళ్ళీ ఏం చేసుకోవాలి? రీప్లాన్, మళ్ళీ వి చేంజ్ అవర్ ప్లాన్, మళ్ళీ పునఃపథక రచన చేసుకోవాలి. నెక్స్ట్ పునఃపథక రచన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ రీటీచ్, మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ తర్వాత రీఫీడ్బ్యాక్ మళ్ళీ తీసుకోవాలి. అప్పుడు ఒకవేళ ఫీడ్బ్యాక్ అనేటువంటి పాజిటివ్గా వస్తే మళ్ళీ ఇంకొక స్కిల్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ మైక్రో టీచింగ్ సైకిల్. దీని ద్వారా మనం మైక్రో టీచింగ్ మనం ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క ఛాత్రోపాధ్యాయుడు, ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ట్రైనింగ్ మస్ట్ లర్న్ దిస్ సైకిల్. First of all, what is the cycle? Plan, teach, after that feedback, after that replan, reteach and re-feedback. This is called micro teaching cycle. This is about the micro teaching cycle. Next, another concept. This is very important concept in the teaching. Okay, that is micro teaching skills. There are lot of skills in the micro teaching. Different type of scientists identified different type of skills, but we are discuss about only 5 major skills, very important skills. That skills name is, first skill is lesson introducing skill. In Telugu, పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టే నైపుణ్యం, lesson introducing skill. Next, second one, explanation skill. Explanation means vivarana naipunyam. Explanation skill. Next, questioning skill. Prashninche naipunyam. Next, blackboard skill. Nalla balla pani. Blackboard skill. Next, stimulus variation skill. Stimulus variation means హావభావ వ్యక్తీకరణ మీన్స్ మన యొక్క ముఖ కదలికలు, facial expressions is called stimulus variation. These 5 skills are very important in micro teaching. These are called micro teaching skills. What is the first skill? Lesson introduction skill. Next, explanation skill. Next one, questioning skill. Next, blackboard skill. Next, stimulus variation skill. These are the 5 skills involved in the micro teaching. Each skill have 5 to 10 minutes. Next, how many members in the classroom? Only 5 to 10 members. Okay. After skill by skill, you can explain in the micro teaching. This is called the micro teaching skills. Okay, first of all, what is lesson introduction skill? పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడం ఎలా? ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఛాత్రోపాధ్యాయుడు ముందుగా పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడం నేర్చుకోవాలి. తరగతి గదిలోకి వెళ్ళగానే మనం పాఠ్యాంశాన్ని ఎలా పడితే అలా ప్రవేశపెట్టకూడదు. దానికి కొన్ని
పద్ధతి ప్రకారం మాత్రమే పాఠ్యాంశాన్ని ప్రవేశపెడితే మనం ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. దట్స్ వై దిస్ ఈస్ ద ఫస్ట్ స్కిల్ ఇన్ ద మైక్రో టీచింగ్. పాఠ్యాంశాన్ని ప్రవేశపెడతాం. హౌ కెన్ యూ ఇంట్రడ్యూస్ ద లెసన్ ఇన్ ద క్లాస్ రూమ్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ మ్యాపింగ్. Before mind mapping, greetings. Do you know the greetings? Classroom ke వెళ్ళగానే first of all greetings are very important. Good morning sir, good afternoon sir, how are you sir, I have completed your treatment sir. Okay, these are called greetings. Okay, first of all we give importance to the greetings. After the greetings, next mind mapping. After mind mapping, next టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, టీపీకే అంటే పూర్వజ్ఞాన పరిశీలన, టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మోటివేషన్. నెక్స్ట్ లాస్ట్ వన్ టాపిక్ అనౌన్స్మెంట్ ఆర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద టాపిక్ announcement or announcement of the topic. These sub skills are involved in the lesson introduction skill. What is the first one? Greetings. Next mind mapping. Next testing previous knowledge. Next motivation. Next topic announcement. Okay, this is about the lesson introduction skill. Okay, greetings ante meeku ardhamai untadi. Next mind mapping ante enti mari? Mind mapping. What is mind mapping? Okay, పిల్లలు క్లాస్లోకి వెళ్ళగానే తెలుగులో మేధో మదనం అంటే విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని మనం పరీక్షించడం. డూ యూ నో అబౌట్ ద టాపిక్? డూ యూ నో అబౌట్ దిస్ టాపిక్? ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టాపిక్? దట్ ఈస్ కాల్డ్ మైండ్ మ్యాపింగ్. అంటే ఇప్పుడు చెప్పబోయే పాఠ్యాంశం పట్ల పిల్లవాడికి ఏమైనటువంటి అవగాహన ఉందా, కొంతైన అవగాహన ఉందా లేదా తెలుసుకోవడం కోసం చేసేటువంటి దాన్ని టెస్టింగ్ నాకు మైండ్ మ్యాపింగ్ అని పిలవడం జరుగుతుంటుంది. మైండ్ మ్యాపింగ్ లోపల పిల్లవాడు whether it is right or wrong, అతడు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మైండ్ మ్యాపింగ్. నెక్స్ట్ టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్. వాట్ ఈస్ టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్? పూర్వజ్ఞాన పరిశీలన అంటే మైండ్ మ్యాపింగ్కు టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్లో ఏంటంటే పిల్లవాడికి తెలిసినా కూడా కొన్ని విషయాలు చెప్పలేకపోతుంది. అటువంటి సందర్భంలో కూడా యూ ఆస్క్ సమ్ సింపుల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్. ఆ టాపిక్ సంబంధించినటువంటి కొన్ని సరళమైనటువంటి ప్రశ్నలను ఇక్కడ మనం అడగాలి. దాన్ని పూర్వజ్ఞాన పరిశీలన కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మోటివేషన్, ప్రేరణ. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ప్రేరణ. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్ ఇన్ ద క్లాస్ రూమ్? మోటివేషన్ వల్ల పిల్లవాడు లోపల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయవచ్చు. పాఠ్యాంశం పట్ల యూ కెన్ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద చిల్డ్రన్ పట్ల మనం ఆసక్తి పెంచడానికి అవకాశం ఉంటుంది. హౌ కెన్ యూ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద క్లాస్ రూమ్? గివింగ్ సమ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, టెల్లింగ్ సమ్ స్టోరీస్, యూ కెన్ డెవలప్ ద మోటివేషన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, బేస్డ్ ఆన్ ద టాపిక్ తగినటువంటి కొన్ని చిన్న కథలు చెప్పడం కావచ్చు, కింద ఏం చేయొచ్చు మనం, స్టోరీస్ చెప్పడం కావచ్చు. దాంతో తగినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల పిల్లల లోపల మోటివేషన్ చేయవచ్చు. దాంతోపాటు ఇంకా ఏం చేయవచ్చు మనం, ఇంకా పిల్లవాడిని మోటివేషన్ చేయాలంటే టెల్లింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాపిక్. ఆ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను చెప్తే పిల్లవాడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ వన్ ఇస్ టాపిక్ అనౌన్స్మెంట్ మీన్స్ చివరిగా మనం అప్పుడు టాపిక్ అనౌన్స్మెంట్ చెప్పేయాలి. పిల్లలతోనే ఆ పాఠ్యాంశం చెప్పించడం జరగాలి. స్టూడెంట్స్ ఫ్రమ్ ద అబోవ్ కాన్సెప్ట్స్, ఫ్రమ్ అబోవ్ ద టాపిక్స్ టుడే విచ్ లెసన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అని మన పిల్లల్ని అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు పాఠం వేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద లెసన్ ఇంట్రొడ్యూసింగ్ స్కిల్, ఇంపార్టెన్స్ ఆఫ్ లెసన్ ఇంట్రొడ్యూసింగ్ స్కిల్. ఓకే, డూ యూ అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ explanation skill. After the lesson introduction skill, next we are going to discuss about the explanation skill. Explanation means వివరించడం. పాఠ్యాంశాన్ని ఎంత వరకు మనం ప్రవేశపెట్టడం లోపల సక్సెస్ అవుతామో అంతే ప్రాముఖ్యత ఎక్స్ప్లెనేషన్ స్కిల్ కూడా ఉంటుంది. ఓకే, ఇందులోపల కంటెంట్, నువ్వు ఏదైతే టాపిక్ చెప్పదలుచుకున్నావో కంటెంట్, విషయ విశ్లేషణను పూర్తిగా ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కొన్ని అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏంటంటే ముందుగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్.
ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి క్లియర్గా, క్లారిటీగా, స్పష్టంగా ఉండాలి. ఓకే, కవరింగ్ ద ఎసెన్షియల్ పాయింట్స్, ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కవర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ స్కిల్, ముగింపు ప్రకటనలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఇస్ ద సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ స్కిల్. అంటే పాఠ్యాంశాన్ని పూర్తిగా మనం ఏం చేయాలి, వివరించాలి. వివరించేటువంటి నైపుణ్యమే మనం ఎక్స్ప్లెనేషన్ స్కిల్ చెప్పడం జరుగుతుంటుంది. ఎక్స్ప్లెనేషన్ స్కిల్ లోపల మనం కవరింగ్ ఎసెన్షియల్ పాయింట్స్, ముఖ్య విషయాల అనుసంధానం జరగాలి, టాపిక్ను సరిగ్గా వివరించగలగాలి, ముఖ్య విషయాల అనుసంధానం జరగాలి, ముగింపు ప్రకటనలు ఇవ్వడం అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ స్కిల్ లోపల ముఖ్యమైనటువంటి అంశం కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చనింగ్ స్కిల్. క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్. క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Questions asked by the teacher and also students. Students can ask the questions and teacher can ask the questions in the classroom. ప్రశ్నించే నైపుణ్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే we are succeed in the classroom. We are succeed in the classroom. ప్రశ్నించే నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. దాంతోపాటు ఉపాధ్యాయుడు కూడా సందర్భాన్ని బట్టి క్లాస్ రూమ్ లోపల ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఏమవుతుంది, క్లాస్ రూమ్ లోపల స్తబ్దత అనేటువంటి నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. దట్స్ వే క్వశ్చనింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మరి ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి? ఓకే, వీఆర్ ఆస్కింగ్ సింపుల్ అండ్ సీక్వెన్స్ క్వశ్చన్స్. ప్రశ్న అనేటువంటి సింపుల్గా ఉండాలి, సీక్వెన్స్గా ఉండాలి. క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద టాపిక్ రిలేటెడ్గా ప్రశ్నలు అడగాలి. కొన్ని ఆస్కింగ్ సమ్ క్రిటిసైజింగ్ క్వశ్చన్స్, విమర్శనాత్మక ప్రశ్నలు కూడా కొన్ని అడగాలి. ఓకే, దీస్ ఆర్ ద సమ్ సబ్ స్కిల్స్ ఇన్ ద క్వశ్చనింగ్ స్కిల్. ఓకే, క్వశ్చనింగ్ స్కిల్ లోపల మనం ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ప్రతి ఉపాధ్యాయునికి కూడా ప్రశ్నించడం అనేటువంటిది రావాలి. ప్రశ్నిస్తే ఏమవుతుందంటే విద్యార్థులు అనే వాళ్ళు ఇంట్రెస్ట్గా వినడం జరుగుతూ ఉంటుంది. క్లాస్ రూమ్ లోపల అలర్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్న అనేటువంటిది మనం ఖచ్చితంగా తరగతి లోపల అడగాలి. ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉండాలంటే సరళంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. అది ఒక వరుసక్రమం లోపల మనం ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ప్రశ్న అనేటువంటి టాపిక్ రిలేటెడ్గా ఉండాలి. ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు టాపిక్ సంబంధం లేకుండా ఇష్టం వచ్చినటువంటి ప్రశ్న అడగడం జరుగుతుంది. అలా అడగడం కరెక్ట్ కాదు. ఓకే, యూ కెన్ ఆస్క్ ద టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, యూ కెన్ ఆస్క్ సమ్ సింపుల్ అండ్ క్రిటిసైజింగ్ క్వశ్చన్స్ ఆల్సో. క్రిటిసైజింగ్ మీన్స్ విమర్శనాత్మక ప్రశ్నలు కూడా కొన్ని అడగాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ స్కిల్ ఇస్ బ్లాక్ బోర్డ్ స్కిల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఓకే, నల్లబల్ల నైపుణ్యం. ప్రతి ఉపాధ్యాయునికి నల్లబల్లను ఉపయోగించడం రావాలి. బ్లాక్ బోర్డు వినియోగించడం అంటే బ్లాక్ బోర్డ్ అనేటువంటి ఒక అర్థం వంటిది, క్లాస్ రూమ్కి ఒక అర్థం వంటిది. మిర్రర్, ఇట్ ఈస్ ఎ మిర్రర్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఓకే, దట్స్ వే ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ కెన్ యూజ్ ద బ్లాక్ బోర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, బ్లాక్ బోర్డ్ అనేటువంటిది మనకి ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా బ్లాక్ బోర్డు మనం బ్లాక్ బోర్డు పైన రాయాలి అని కూడా చూద్దాం. ఓకే, బ్లాక్ బోర్డ్ పైన మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ సైన్స్ పరంగా చెప్పాలంటే బ్లాక్ బోర్డు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. బ్లాక్ బోర్డు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. హెడ్డింగ్ అనేటువంటిది మధ్యలో మిడిల్ లోపల రాయాలి. మిడిల్ లోపల పెద్దగా మిడిల్ లోపల రాయాలి. లెఫ్ట్ సైడ్ మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ ముఖ్యాంశాలు లెఫ్ట్ సైడ్ రాయాలి. రైట్ సైడ్ ఏం చేయాలంటే మనం డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ నింపాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ద బ్లాక్ బోర్డ్ యూ కెన్ రైట్ ద డోంట్ మిస్టేక్స్. ఎటువంటి కొట్టివేతలు లేకుండా మనం బ్లాక్ బోర్డ్ పైన రాయాలి. కొట్టివేతలు లేకుండా బ్లాక్ బోర్డ్ పైన రాయడం, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా బ్లాక్ బోర్డ్ పైన రాయడం, మరీ పెద్ద అక్షరాలు కాకుండా మరీ చిన్న అక్షరాలు కాకుండా బ్యాక్ బెంచ్లో కూర్చున్నటువంటి విద్యార్థి కూడా అవపడే విధంగా మనం బ్లాక్ బోర్డ్ పైన అక్షరాలు స్పష్టంగా అర్థవంతంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి బ్లాక్ బోర్డ్ పైన బ్లాక్ బోర్డ్ ముందు నిల్చునేటువంటి విధానం కూడా మనం చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు ఇదే విధంగా బ్లాక్ బోర్డ్ పైన ఈ విధంగా ఉండి రాయకుండా కొన్ని 45 degrees యాంగిల్ లోపల మనం విద్యార్థులను మనం అవపడే విధంగా మనం రాయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్లాక్ బోర్డ్ను మలపడం, జనరల్గా మనం డస్టర్తో బ్లాక్ బోర్డ్ పైన మలిపేటప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాడు. ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు. డస్టర్ అనేటువంటిది ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. మళ్ళీ పైనుంచి కిందికి మాత్రమే రబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా పడితే అలా రబ్ చేయకూడదు.
top to bottom you can rub the board. This is the importance and explanation about the blackboard skill. Blackboard skill అనేటువంటిది బ్లాక్ అనేటువంటిది తరగతికి ఒక అర్థం ఉంటుంది. బ్లాక్ బోర్డ్ మనం డిఫరెంట్ గా టైప్ గా మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లాక్ బోర్డ్ పైన రాసే విధానం, బ్లాక్ బోర్డ్ పైన మనం బ్లాక్ బోర్డ్ ను 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం అనేటువంటిది ముఖ్యంగా దీంట్లో చూసుకోవాలి. ఎటువంటి లెటర్ మిస్టేక్స్ లేకుండా గుండ్రంగా అందంగా నీట్గా రాయడం అనేటువంటిది బ్లాక్ బోర్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు బ్లాక్ బోర్డ్ పైన స్టాండింగ్ విధానం, బ్లాక్ బోర్డ్ ఏ విధంగా రబ్ చేయడం అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ స్టిమ్యులస్ వేరియేషన్ స్కిల్. హావభావాలు పాఠ్యాంశ బోధన చేస్తున్నప్పుడు మన యొక్క హావభావాలు కూడా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంపార్టెంట్. అంటే పాఠ్యాంశానికి తగినట్టుగా మనం ఏం చేయాలి అనే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే క్లాస్ రూమ్ లోపల మనకి ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ విద్యార్థులు ఉంటే మన యొక్క హావభావాలతోని, మన యొక్క కనుసైగలతోని 50 మంది విద్యార్థులను ఒకేసారి మనం పాఠ్యాంశాన్ని బోధిస్తూ 50 మంది విద్యార్థులను మనం కేవలం 2 ఐస్ తోని మనం మన యొక్క కనుసైగలతోని విద్యార్థులను మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు మాత్రమే విద్యార్థులు మన కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా బేస్డ్ ఆన్ ద టాపిక్ తగ్గట్టుగా మనం ఏం చేయాలి, మన యొక్క హావభావాలను ప్రదర్శిస్తూ ఉండాలి. కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మనం ఫోకస్డ్గా దానిపైన కాన్సన్ట్రేషన్ చెప్తూ మనం చెప్పాలి. దట్ ఈస్ ద అబౌట్ ద స్టిమ్యులస్ వేరియేషన్. ఓకే, హావభావ వ్యక్తీకరణ. దిస్ ఈస్ అబౌట్ ద మైక్రో టీచింగ్. ఓకే, మైక్రో టీచింగ్ స్కిల్స్. నెక్స్ట్ మైక్రో టీచింగ్ లోపల మనం ప్లానింగ్ ఏ విధంగా రాయాలి, దాని యొక్క ఫార్మాట్స్ ఏ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క స్కిల్కు ఒక ఫార్మాట్ ఉంటుంది. దానికి ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రాయాలి, దానికి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్స్ అనేది మనం రాస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ స్కిల్స్ అన్ని ప్రతి స్కిల్ కూడా ఎన్ని నిమిషాలు చెప్పాలి మనం? ప్రతి స్కిల్ కూడా 5 to 10 minutes మాత్రమే. ఒక స్కిల్కు టైం ఎంత? 5 to 10 minutes, 5 to 10 minutes, 5 to 10 minutes, 5 to 10 minutes. మొత్తం అన్ని స్కిల్ కలిపి ఎన్ని నిమిషాలు అవుతుంది? అప్రాక్సిమేట్లీ 50 minutes. క్లాస్ ఎంత? మ్యాక్రో క్లాస్ టైం ఎంత? 45 minutes. ఓకే, మ్యాక్రో క్లాస్ టైం పీరియడ్ టైం ఏంటంటే 45 minutes. అంటే ఇది కూడా 45 minutes టైం. 5 to 10 minutes అనుకుంటున్నాను. ఈ 5 to 10 minutes ఉన్నటువంటి ఈ 5 స్కిల్లను మనం ఇంక్లూడ్ చేస్తూ క్లబ్ చేస్తూ 45 నిమిషాల క్లాసును బోధించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 45 నిమిషాల పీరియడ్ లోపల ఇన్ని స్కిల్స్ను ఉపయోగించినప్పుడు మాత్రమే you can act as a teacher in the classroom. Otherwise you can fail before the students as a teacher. కాబట్టి ఈ 5 స్కిల్స్ అనేటువంటివి మన మైక్రో టీచింగ్ లోపల తోటి ఛాత్రోపాధ్యాయులతో మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మైక్రో టీచింగ్ పునాది వంటిది అని, బేస్ వంటిది అని అందుకోసమే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 స్కిల్స్ పైన మనం ముందుగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి స్కిల్కు ఒక్కొక్క రోజు మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 5 నుంచి 10 మంది విద్యార్థులకు చెప్పుకోవాలి. ఈ విధంగా సైకిల్ లాగా ఒక ప్లానింగ్ ఉంటుంది, టీచ్, ఫీడ్బ్యాక్, ఈ విధంగా చేస్తూ మనం ఈ 5 స్కిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం go to macro teaching. Okay, next in the next class we can discuss about the formats of first skill, second skill, third skill, fourth skill and fifth skill. Okay, thank you.